గుళ్ళోకి ఏమైనా వెళ్ళుంటుందా? లే గాయత్రి, పద. సత్య, నీ గురించి నిజం చెప్దామని వస్తే నన్ను 2 సార్లు స్టోర్ రూమ్ లో కట్టేస్తారే. ఈ రోజు మాత్రం నీ గురించి నిజం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పేస్తాను. ఎవరు నువ్వు? అడ్డు తప్పుకో. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. ఇంట్లో ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? గుడికి వెళ్ళారు. ఏ గుడి? శివాలయానికి వెళ్ళారు. నందిని, సత్య ఏది? తను ఇక్కడికి రాలేదా అండి? రాలేదే. అమ్మవారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. అమ్మా, మీరు అలా వెళ్ళి శివపార్వతుల గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి రండి. అలాగే పంతులు గారు. అక్కడ అక్క కూడా పూజలో కూర్చుంటుంది. నేను అక్కడికి కూడా వెళ్ళాలి. గాయత్రి గారు. నందిని గారు, మీరేంటి ఇక్కడ? పూజ చేయించుకోవడానికి వచ్చానండి. అవును, మీరు? నేను కూడా పూజ చేయించుకోవడానికే వచ్చాను. మీరొక్కరే వచ్చారా? లేదండి, నేను, నా భర్త, మా చెల్లెలు వచ్చాం. అదిగోండి, మా ఆయన అక్కడున్నారు. మా చెల్లెలు కూడా ఇక్కడే ఎక్కడో ఉండాలి. నేను కూడా నా భర్త, మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. అవును, మీ అత్తయ్య గారు ఇంకా అలాగే ఉన్నారా? కొంచెమైనా మారారా? అలాంటి మనుషులు మారరండి. వాళ్ళు మారకపోతే మారేలా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనదేనండి. మా అత్తయ్య గారి మనసు మారి నేను, నా భర్త సంతోషంగా కాపురం చేయాలని శివపార్వతులు పూజ చేయడానికి వచ్చానండి. అయినా ఇలా గుళ్ళో పూజలు చేస్తే మీ అత్త మనసు మారదు. ధైర్యంగా మీరు, మీ ఆయన, మీ అత్తకి బడిత పూజ చేస్తేనే ఆవిడ మారుతుంది. మీ కాపురం కూడా చక్కబడుతుంది. అవును, మీరేం పూజ చేయించుకోవడానికి వచ్చారు? నాకు పెళ్ళై 4 సంవత్సరాలవుతుంది. ఇంతవరకు
మాకు పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చాముండేశ్వరి దేవి పూజ చేయించుకోవడానికి వచ్చాం. ఓ అలాగా. మీకు త్వరలోనే పిల్లలు పుడతారు, బాధపడకండి. మీ వాక్కు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మా చెల్లెల్ని చూడలేదు కదా, మా చెల్లిని మీకు చూపిస్తానుండండి. అదిగోండి మా చెల్లెలు అక్కడుంది. ఓ సరే అండి, మీరు జాగ్రత్త. నాకు పూజకి టైం అవుతుంది, వస్తాను. సరేనండి. అలా కూర్చోండి అమ్మా. ఏమనర్థం జరగబోతోందో ఏంటో. నా కుడి కన్ను తెగ అదురుతోంది బుస్సు. అమ్మో, కృష్ణ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? అదంతా తర్వాత నీకో విషయం చెప్పాలి. ఏంటది? ఆ సత్య ఉంది కదా, తను ఊర్లో రిక్షా తొక్కుతూ ఉండేది. కానీ ఇప్పుడు సిటీకి వచ్చి సాంప్రదాయంగా చీర కట్టుకుని త్రిపుర అనే అమ్మాయిలా నటిస్తూ ఓ పెద్ద కుటుంబాన్ని మోసం చేస్తుంది. అలాగా? కృష్ణ నువ్వు నాతో పాటు రా. సత్య ఆ పెద్ద కుటుంబంతో పక్కనున్న గుళ్ళో ఉందంట. వెళ్ళి ఆ సత్య నిజస్వరూపం చెప్పి. లేదు, నేను రాను. అదేంటి కృష్ణ, నువ్వు నాతో పాటు ఉంటే సాక్ష్యం బలంగా ఉంటుంది. ఆ సత్య ఆట కూడా కట్టించచ్చు. లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు వెళ్ళు, నేను రాను. కృష్ణ ఈరోజు ఆ సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను. అమ్మో, అయ్యో, ఇప్పుడు జితేంద్ర గుడికి వెళ్తే సత్య గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? తమ్ముడు 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 ఒకసారి ఫోన్ ఇస్తావు? ఫోన్ చేసుకొని ఇస్తా. ఇదిగో. లాక్కుంది. 9849993. హలో, ఎవరు? సత్య, నేను కృష్ణని. కృష్ణ, నువ్వేంటి ఫోన్ చేసావు? సత్య, మరి ఆ జితేంద్ర నీ గురించి నిజం చెప్పాలని గుడికి వస్తున్నాడు.